తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక దిక్కు జయహో అంబేద్కర్, ఒక దిక్కు జయహో కేసీఆర్ అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్న బానిస ఎమ్మెల్యేల చేత ప్రతి నియోజకవర్గంలో ఈ దిగ్గంగా ఫోటోలు పెట్టుకుంటా మరి సెక్రటరియట్కు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినా అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు నాగర్ కర్నూలులో నీవు బాజాప్తా నీ ఎమ్మెల్యేలు పచ్చగా ఉన్న భూములను అలా పోలీసులను పెట్టి రెవెన్యూ అధికారులను పెట్టి మెడికల్ కాలేజ్ పేర్లతోని నువ్వు 72 ఎకరాల భూమి గుంజుకొని మరి ఆ భూమిలో మరి ఏది ఎసైన్డ్ భూములు లెక్క ప్రకారం 1977 తెలంగాణ ల్యాండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ప్రకారము ఒక భూమి దళితుల భూమి అమ్మనికి ఎసైన్ భూములు అమ్మనికి కానీ కొననికి కానీ లేని తరుణంలో భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. అటువంటి భూమిని ఈరోజు నువ్వు లాక్కొని వాళ్ళు నీ కేవలము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఈరోజు ఎమ్మెల్యేలను అక్కడ నీకు తొత్తులుగా మరి రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా ఈరోజు ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉన్నారు. ఇక బాజాప్తా ఇన్ని పైసలు మరి ఈరోజు మేము నేషనల్ ఎస్సీ కమిషన్కు మరియు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మేము కంప్లైంట్ చేసినాం. ఏమనంటే ఈరోజు ఇన్ని కరెన్సీ కట్టెలు ఎక్కడికి వచ్చినాయి, ఈ పైసలు బ్లాక్ మనీ కాదు. 5 లక్షల రూపాయలు దొరికితే బంగారు లక్ష్మణ్ మరి రాజకీయ జీవితం మొత్తం సమాప్తం చేసిండ్రు. ఈరోజు మరి ఏది ఇటువంటి జాగల ఇన్ని కరెన్సీ కట్టెలు పెట్టి ఇన్ని పైసలు పెట్టి మరి ఈరోజు డబ్బు ఎక్కడికి వచ్చింది, ఏ విధంగా ఇక్కడ పనిచేస్తూ ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఒకటే చెప్తున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీకు నిజంగా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు 1,15,000 కోట్లకెళ్ళి 10,000 కోట్ల రూపాయలు దళితులు పంచిపెట్టి నువ్వు ఒక్కొక్కరు 10 లక్షలు ఇచ్చుకున్న కేవలం 10,000 కోట్లే ఇచ్చి ఈరోజు నువ్వు దళిత బంధువు అని అంటున్నావు. ఈరోజు మా బతుకులు గుంజుకున్నావు, మా పైసలు గుంజుకున్నావు, మానాలు గుంజుకున్నావు, ప్రాణాలు గుంజుకున్నావు. ఇవన్నీ గుంజుకొని ఈరోజు మీరు ఏ విధంగా మీరు దళిత బంధువు అని చెప్పి అంటారని చెప్పేసి మనం తెలియజేసుకుంటా ఉన్నా. నీట్గా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ హైకోర్టు ఆర్డర్ ఏమని ఇచ్చింది, ఇక్కడ ఆయన భూమిలో పోవద్దని చెప్పి ఇచ్చేసింది. ఆయన భూమిలో పోవద్దని ఇచ్చినప్పటికీ నువ్వు ఈరోజు ఆయన భూమిలో పోయినావు. ఇగో ఇక్కడ ఈ కేసులో పోయి నువ్వు అక్కడ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు. అధికారులు మొత్తం గిరిదాబార్లను గుసబెట్టి ఈ ముసలామెకి ఏం తెలుసు, ఈమెకేం తెలియని ముసలామెను పెట్టి ఈరోజు పాపం ఆమె భూమి గుంజుకున్నది. ఈ కట్టబోయే మెడికల్ కాలేజీలా 6 ఎకరాలు కట్టిండ్రు. మిగతా 64 ఎకరాల రియల్ ఎస్టేట్ చేసి ఎకరం 2 కోట్ల 3 కోట్లకు అమ్ముకా ఉంటే వీళ్ళకి వచ్చిందేమో 2 కోట్ల రూపాయలు. ఈరోజు ల్యాండ్ ఎక్స్ప్లోరేషన్ యాక్ట్ నువ్వు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తలేవు, భూమి కొనులను భూమి ఇస్తలేవు, వీళ్ళ ఇల్లు జాగాలు అన్ని గుంజుకొని వీళ్ళ రోడ్ల మీద వేసినావు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ప్రతి జిల్లాలో మేము ఎగ్జిబిషన్ పెడతాం, ప్రతి నియోజకవర్గాన్ని ఎగ్జిబిషన్ పెడతాం. ఇవి కల్వకుంట్ల కవిత మీరు సంపాదించిన ఆస్తిపాస్తుల మీద ఇలాంటి పెడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరుల జోహార్లు, బాబాసాహెబ్ అంబేద్కర్ జిందాబాద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.